హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈ రోజుల్లో మానవ సంబంధాలు ఎలా ఉన్నాయంటే మనం ఒకసారి ఆలోచించాలి. అది బంధువులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, లేకపోతే ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకొని ప్రమాణాలు చేసుకున్నటువంటి ప్రేమికులు కావచ్చు. చాలా దారుణంగా ఉన్నవి. ఒకసారి ఆలోచించాలి. మధ్య చూస్తే కేరళలో ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుందాం అన్నందుకు ఆ ప్రియుణ్ణి మరి చంపింది. అలాగే ఒక ఆయనకి ఎంత కోపం ఉందో తెలియదు కానీ భార్యని కుక్కర్లో ఉడికించాడని చెప్పేసి మనం చాలా న్యూస్లో చూస్తున్నాం. సోషల్ మీడియాలో ఇప్పుడు వచ్చింది కాబట్టి త్వరగా అన్నీ మనకు అందుతున్నాయి. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకుంది అనే ఇతర వారికి కులం కాదని మరి పెళ్ళైన 2 నెలలకే మరి ఆ అబ్బాయిని చంపేశారు. ఇట్లా మానవ సంబంధాలు అనేవి మరి విపరీతంగా మంట కలిసిపోతున్నాయి. కొంచెం కూడా ఆలోచించేది లేకుండా పోతుంది. అలా మరి శిక్షలు పడతాయని కూడా వాటికి అర్థం కావట్లేదేమో. కేరళ అమ్మాయికి అయితే వెంటనే ఉరిశిక్ష చేశారు. సహకరించిన అతనికి 3 సంవత్సరాలు జైలు శిక్ష చేశాడు. అలాగే ఇట్లా ఏదైనా కానీ దారుణాలు చేయటం అనేది ఆలోచించాలి. ఒకవేళ మనకు నచ్చకపోతే వాళ్ళని వదిలేసేయాలి కానీ తప్ప వాళ్ళకి ఎలాంటి హాని చేసే హక్కు ఎవరికి లేదు. ఒకసారి ఆలోచించాలి. ముఖ్యంగా యువత కూడా స్పందించాలి. ఇలాంటి విషయాల్లో కూడా స్పందించి కొంచెం ఆలోచన విధానంతో నడిపితే చాలా బాగుంటుంది నా ఆలోచన. ఇలా ప్రతి ఒక్కటి ఒక మంచి విషయం మీద ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంది. ఎవరైనా కావచ్చు, ఏ ప్రదేశమైనా కావచ్చు, మంచి విషయం మీద స్పందించి మాట్లాడాలి. సోషల్ మీడియాలో అనవసరమైన వాటి మీద మనం ఎక్కువ టైం స్పెండ్ చేసే కానీ ఇలాంటి వాటి మీద మాట్లాడుతూ ఉంటే కొన్ని విషయాలు కూడా అవసరమైతే కోర్టులు కూడా వాటిని అంగీకరించి ఏం మాట్లాడుతున్నారని మంచి విషయాలు అయితే కూడా కోర్టులు కూడా వాటిని పరిగణలోకి తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఇలాంటి దారుణాల మీద మనం ఖచ్చితంగా మాట్లాడాలి. వాటిని అరికట్టే దిశగా కూడా ఎవరు మనం దగ్గరకు పోవచ్చు కానీ మనం మెసేజ్ ద్వారా కూడా మనం వాటిని నివారించవచ్చు. లేకపోతే మంచి సందేశాన్ని మనం అందించాలని అలా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు.